వరుసకు కూడా నేనెప్పుడూ నిన్ను గౌరవించలేదు. అయినా నీ మరదలి కోసం ఇంత చేశావు. హలో, నాది కాంది ఎవరిది కాదు, కానివ్వను. అందుకు అవసరమైతే నా ప్రాణం అనుకున్న ఆ ప్రాణాన్నే తీసుకుంటాను. చూడు, దానికి భయపడో, డబ్బుకి ఆశపడో, దాంతో చేరి చాలా నాటకాలాడవని నాకు తెలుసు. ఆ ఊర్మిళ ఫోన్ చేసిందా? అవును, నీకెలా తెలుసు? తెలుసు. పోనీలే పాపం అని వదిలేస్తే అది మన చేతకానితనం అనుకుంటుంది. అందుకే దానిష్టానికి అది ప్రవర్తిస్తుంది. ఏ తండ్రిరా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నీలా చూస్తుంటాడు? చాలరా, ఏ స్నేహితుడికి చేయలేనంత గొప్ప సాయం చేసావురా. చచ్చాక కూడా మర్చిపోలేనంత గొప్ప సాయం చేసావురా. నన్ను కాదని మీరెలా సుఖంగా ఉంటారు అని ఆయనని చంపుతానని బెదిరించింది. ఆ మాటలకి భయపడి నేరుగా తన ఇంటికి వెళ్ళి అలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుండదు అని చెప్పాను. తెలియకపోతే ఈ గచ్చ అక్కడ ఎలా ఉంది? ఊర్మిళ బెదిరించింది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. మే కమ్ ఇన్ సార్? yes come in సార్. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. గుడ్ గుడ్, మన వాళ్ళు స్పీడప్ అయ్యారనమాట. మీరు చెప్పాక చేయకుండా ఉంటారా సార్? నేను చెప్పాక చేయడానికి దే ఆర్ నాట్ మై సర్వెంట్స్ సార్. శాలరీ తీసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి సార్. లాస్ట్ బ్రెత్ 8:15కి రిపోర్ట్ ప్రకారం గొంతు బాగా ఒత్తిడికి గురైంది. అంటే గొంతు పిసికి చంపారన్నమాట. హార్ట్ కూడా బాగా ఒత్తిడికి గురైంది. తీవ్రమైన పెనుగులాట జరుగుంటుంది. నో డౌట్ దిస్ ఈజ్ ఎ ప్లాన్డ్ మర్డర్. గొంతు పిసుకు చంపేస్తే మళ్ళీ తగలబెట్టాల్సిన అవసరం ఉంది సార్. బాడీని ఎవరు ఐడెంటిఫై చేయకూడదన్న ఉద్దేశం కావచ్చు. చనిపోయిన ఆ పర్సన్ మీద ఉన్న కక్ష తీరకపోవడం వల్ల కావచ్చు సార్. ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేసింది సావిత్రిని సస్పెక్ట్ అని చెప్పింది ఎవరు? చనిపోయిన ఆ ఊర్మిళ ఇంటి పని మనిషి సార్. గన్ షాట్ గా సావిత్రినే సస్పెక్ట్ చేయడానికి కారణం? ఊర్మిళ చనిపోవడానికి కొన్ని గంటల ముందే సావిత్రి ఆ ఇంటికి వెళ్ళింది సార్. అక్కడ ఇద్దరికి బాగా పెద్ద గొడవ జరిగిందంట. రియలీ? ఎస్ సార్. ఊర్మిళ చనిపోయిన జస్ట్ కొన్నార్స్ ముందే సావిత్రి ఆ ఇంటికి వెళ్ళి గొడవ పడింది. స్పాట్లో సావిత్రి కాలుగచ్చి దొరికింది. డౌటే ఉంది సార్, సావిత్రి మర్డర్ చేసుకుంటుంది. ఆర్ యు షూర్? ష్యూర్ అంటే ఆధారాలన్నీ సావిత్రి మర్డర్ చేసినట్టుగా ఉన్నాయి కదా సార్. ఐ నో, కానీ ఒకడి చేతికి బ్లడ్ ఉంది, ఎదుటోడి కడుపులో కత్తుందని వాడే హత్య చేశాడని డిసైడ్ చేయకూడదు. రాజు, కంటికి కనిపించేదే సాక్ష్యం అనుకుంటే చాలా మంది అమాయకులు బలవుతారు. నేనే చంపాను అని చెప్పినా సరే అందులో ఎంత నిజముందో తేల్చడానికే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని విభాగాలు. సో లెట్స్ స్టార్ట్ డిగ్గింగ్. రావయ్యారా, నీకోసమే చూస్తున్నా. ఏమైంది సార్? ఏమేంటి, వచ్చిన కానుంచి ఆ అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అదే మొగాడు అయి ఉంటే నాకు తగిలించి తినిపించేవాళ్ళం. అమ్మాయి కదా, కళ్ళు తిరిగి పడిపోతే స్టేషన్లో మేమేదో చేసామనుకుంటారు. వెళ్ళి తినిపించు. అలాగే సార్. వెళ్ళు. సావిత్రి,
నేనే తప్పు చేయలేదండి. తెలుసు సావిత్రి, నీ గురించి నాకు చెప్పాలా? కాని పరిస్థితులు ఎలా వచ్చాయి? పోలీసులు నువ్వే ఈ హత్య చేశావని బలంగా నమ్ముతున్నారు. అందుకు తగిన ఆధారాలు నువ్వు చేశావన్నట్టే ఉన్నాయి. ఊర్మిళను చంపాల్సిన అవసరం నాకేముందండి? ఏ ఆధారాలు చూపించి నన్ను హంతకురాల్ని చేశారు? సావిత్రి, ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు నేనున్నాను. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను. ఏం చేసైనా నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఊర్మిళింటికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి నింద పడాల్సి వస్తుందని తెలుసుంటే వెళ్లేదాన్నే కాదండి. ఆ రోజు మీరు బయటికెళ్ళాక ఊర్మిళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అప్పటికే మంచిగా చెప్పాను, కానీ నా మాట వినకుండా తన ఇష్టానికి మాట్లాడింది. పైగా మీ ప్రాణాలు తీస్తానని బెదిరించి ఫోన్ కట్ చేసింది. మీకు దగ్గర కావటం కోసం అన్ని అబద్ధాలు, అన్ని నాటకాలాడిన ఊర్మిళ మిమ్మల్ని ఏం చేస్తుందో అని భయం వేసింది. జరిగింది మీకు చెప్పాలని మీకు ఫోన్ చేశానండి. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇంత జరిగినా దీనికి బుద్ధి రాలేదేంట్రా? చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఇలా ఇరిటేట్ చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పెట్టే. సరే, మీరెక్కడున్నారో తెలుసుకుందామని శ్రావణ్ గారింటికెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మీకు ఊర్మిళ ఫోన్ చేస్తే మీరు ఆవేశంగా బయలుదేరారని తెలిసింది. ఎందుకురా అంత ఎమోషన్ అవుతున్నావు? ఎమోషన్ అవడం కాదు, ఇలాగే విసిగిస్తుంటే చంపి అవతల పారేస్తాను. మీరు ఊర్మిళ దగ్గరికే వెళ్ళుంటారని నేను అక్కడికి వెళ్ళాను. మీ గురించి అడిగితే మళ్ళీ అదే మాట అందండి. ఆ ఆవేశంలో నా భర్త ప్రాణాలు తీయాలని చూస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అన్నాను. అంతేనండి, అంతకు మించి నాకేం తెలీదు. భర్త ప్రాణాలు తీస్తానంటే ఏ భార్య ఊరుకుంటుందండి? అందుకే కోపంలో అలా తిట్టేసొచ్చాను. ఆవేశంలో నువ్వన్న మాటలే నిజమయ్యాయి. కానీ ఎవరు ఊర్మిళని హత్య చేశారో, ఎవరికి ఆ అవసరం ఉందో అర్థం కావడం లేదు. అలా అని నువ్వు అధైర్యపడొద్దు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను సావిత్రి. ఏ తప్పు చేయని నువ్వెందుకు బాధపడాలి? ఇలా తిండి తిప్పలు మానేస్తే నీ మీద పడిన నింద చెదిరిపోతుందా? నిన్ను విడిపించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎలాగైనా విడిపించుకుంటాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. నువ్విక్కడ ఇలా ఉంటే నేను ధైర్యంగా ఏ పని చేయలేను సావిత్రి. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉండగలను. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదండి.
మీరున్నారన్న ధైర్యం ఉంది. కానీ ఈ వాతావరణం భయపెడుతుంది నన్ను. కష్టం ఎప్పుడూ మంచి వాళ్ళకే వస్తుంది. భరించే శక్తి వాళ్లకు మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు నిర్దోషిగా బయటికొస్తావు. మళ్ళీ మనం సంతోషంగా ఉంటాం. ఆ నమ్మకంతో ఉండు చాలు. వచ్చిన దగ్గర నుంచి నువ్వేమీ తినలేదంట. దగ్గరుండి తినిపించాలనుంది. కానీ దగ్గరగా ఉన్న ఈ ఊచలు మనల్ని దూరం చేస్తున్నాయి సావిత్రి. వీలైనంత త్వరగా వీటిని దూరం చేస్తాను. సార్, టైం అయింది. భోజనం మేమిస్తాం, ఎలా ఇవ్వండి. వస్తాను సావిత్రి. అతన్ని లోపలికి పంపించండి. ఓకే సార్. హలో మిస్టర్, సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. ఏంటి, వైఫ్ని చూడటానికి వచ్చావా? అవును సార్. నేరం ఒప్పుకుంటానంటుందా? సార్, నా భార్య నిజంగా అమాయకురాలు సార్. ఒక మనిషిని ఇంత కిరాతకంగా చంపదు సార్. నీ భార్య అంటే బాగా లవ్ అనుకుంటాను. లుక్ మిస్టర్ సత్య. సత్య సత్య ప్రతి భర్త తన వైఫ్ అమాయకురాలు అనుకుంటాడు. అలా నమ్మడం తప్పు కాదు. నీలాగే నీ వైఫ్కు నీ మీద లవ్ ఉన్నప్పుడు ఆ లవ్తోని ఊర్మిళని హత్య చేసుండొచ్చుగా. టెల్ మీ. సార్, నా సావిత్రి గురించి మీకు తెలియదు సార్. నా వల్ల పొరపాటు జరిగిందని ఊర్మిళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న మనిషి సార్ నా సావిత్రి. ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని ఊర్మిళకి నాకు పెళ్లి చేసి నా జీవితంలో నుంచే బయటికి వెళ్ళటానికి సిద్ధపడ్డా గొప్ప మనిషి సార్ నా సావిత్రి. అంతగా ప్రేమించింది కాబట్టి మీ ఇద్దరిని మోసం చేసిందన్న కోపంతో ఊర్మిళను చంపే ఛాన్స్ ఉండొచ్చుగా. సార్ ప్లీజ్, మీరు ఈ కేసుని డీల్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అని నాకు తెలుసు. మీరిచ్చేదే ఫైనల్ రిపోర్ట్ అని నాకు తెలుసు. దయచేసి నా వైఫ్ మర్డర్ చేసిందన్న యాంగిల్లో మాత్రం ఆలోచించకండి. అలా ఆలోచిస్తే ఈ పాటికే ఫైనల్ రిపోర్ట్ జడ్జి గారి టేబుల్ మీద ఉండేది, మీ వైఫ్ జైల్లో ఉండేది. నాకెవ్వరూ శత్రువులు కాదు. వారు చేసిన నేరమే నా శత్రువు. దానికి శిక్ష పడాలని ఆలోచిస్తాను. విచారణ జరుగుతోంది కదా. నీ వైఫ్ ఏ తప్పు చేయకపోతే నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తనే బయటకు వస్తుంది. సార్, వెహికల్ రెడీ. గుడ్. మిస్టర్ సత్య, ఐల్ సీ యూ లేటర్. సార్, ఓకే సార్, ఓకే. ఎవరండి మీరు? పోలీస్. ఎవరు కావాలి? ఎవరో కావాలంటే
మీ కాలింగ్ బెల్ ఎందుకు కొడతాను చెప్పు. ఇంతకీ నువ్వెవరు? ఏంటి పని మనిషినండి. సారు చనిపోయిన మీ అమ్మగారి గురించి కొన్ని విషయాలు అడగడానికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరండి. నువ్వు నావుగా? నాకేం తెలీదండి. తెలిసిందే చెప్తావు కానీ రా 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 రా. నీ కాఫీ పెట్టడం వచ్చా? కాఫీ వచ్చండి. బాగా పెడతావా? వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం. మీ అమ్మగారి గదేది? పైనుంది సార్. అవునండి. థ్యాంక్ యూ. కాఫీ. అలాగే సార్. లీవ్ దట్ రాజు. సార్ జాగ్రత్తగా చదువు. టైంపాస్ కాదు, క్లూస్ కోసం. దీంట్లో ఏముంటాయి సార్? సిరాజు, తప్పు జరిగిన చోట ప్రతి మనిషిని అనుమానించాలి, ప్రతి వస్తువుని పరీక్షించాలి. ఒక్కోసారి దువ్వితే రాలిపోయే తల వెంట్రుక కూడా సాక్ష్యం అవుతుంది. గాట్ ఇట్? ఎస్ సార్. ఓకే సార్. కమ్ ప్లీజ్. సార్ నైస్ కాఫీ, బాగుంది. అవును, మీ అమ్మగారిని ఎవరు చంపారంటావు? ఆ సావిత్రే సార్. భయపడకు. సావిత్రే చంపిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఇంటికొచ్చి మరీ చంపుతానని బెదిరించింది సార్. తనే చంపుంటుంది. సావిత్రి ఇంటికి వచ్చిందా? ఎప్పుడు? ఎందుకు? ఊర్మిళ, ఊర్మిళ. అమ్మగారు పైన ఉన్నారండి. ఇంతకీ మీరెవరు? ఆ పరిస్థితే వస్తే నీలాగా మాటలుండవు. నట్టింట్లో కిరోసిన్ పోసి తగలు పెడతా. నా ప్రాణం నాకు దూరం చేయాలని చూస్తున్నా. నా చేతిలో నీ చావు తప్పదు. గుర్తుంచుకో. ఐ సీ. మీ అమ్మగారు నిన్నెప్పుడైనా తిట్టారా? ఏదైనా తప్పు చేస్తే తిడతారు కదండి. అలా ఎన్నిసార్లు తిట్టుంటారు? చాలాసార్లు తిట్టారండి. అంటే చాలాసార్లు తప్పులు చేశావన్నమాట. అదేం లేదండి. అలా తిట్టింది అన్న కోపంతో ఎలాగో సావిత్రి మీదికి నేరం పోతుందని నువ్వే ఎందుకు చంపుండకూడదు? అయ్యో, నేను అట్లాంటి దాన్ని కాదండి. మా అమ్మగారి ప్రాణాలు నేనెట్టా తీస్తానండి? తీసుండొచ్చుగా. నిజంగా నాకు తెలీదండి. నాకే పాపం తెలీదండి. నేను అమాయకురాలండి. నన్ను నమ్మండి. కాఫీ బాగా పెట్టావు. కాఫీ బాగా పెట్టావు అంటే అర్థమేంటో తెలుసా? మీ అమ్మగారి మీద నీకు అభిమానం ఉన్నట్టు. సో నువ్వు చేసుండవు. కాఫీకి కనెక్షన్ ఏంటి సార్? నీకు నా మీద అభిమానం ఉందనుకో, నా పని ఏదైనా నీ పనిలా చేస్తా. అదే కోపం ఉందనుకో,
ఏం చెప్పినా దాన్ని మనసు పెట్టి చెయ్యవు. గాట్ ఇట్? ఎస్ సార్, ఎస్ సార్. ఇంట్లో ఎవరెవరుంటారు? సార్ నిన్నే. నేను, అమ్మగారు, అయ్యగారు. అయ్యగారా? మా ఊరిమిళమ్మగారి అన్నగారండి. ఆయన కనిపించలేదు. మేజర్ కదండి, మిలిటరీలో ఉంటారండి. ఓ, చనిపోయింది ఒక మేజర్ చెల్లెలా? దేశం కోసం ప్రాణాలిచ్చే ఒక మేజర్ చెల్లెల్ని చంపారు అంటే వాళ్ళనంత సులభంగా వదిలిపెట్టకూడదు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్యాంటాస్టిక్ కాఫీ. ఏంటండి? నువ్వు చెప్పిన సమాధానాలకి నీ కాఫీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వస్తాము. సెలవు. బాయ్. షల్ వి? ఓకే సార్. యా. రాజు. సార్, సీసీ కెమెరా సార్. ఐ నో, నాకు తెలుసు రాజ్. సార్, ఆ ఫుటేజ్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఆ అమ్మాయి చనిపోవడానికి 1 వీక్ ముందు నుంచి ఈ రోజు వరకు ఆ ఫుటేజ్ తీసుకో. అలాగే సార్. ఓకే? ఓకే సార్. ఎప్పుడైనా కావాలి సార్. అలాగే సార్. ఓకే సార్. సార్, ఇందాక మీ హస్బెండ్ వచ్చినట్టున్నాడు. కలిసారు నన్ను కూడా. ఏం చెప్పాడు? నిజాయితీగా నిజం చెప్పమన్నాడా? నువ్వు మాట్లాడడం మానేసినంత మాత్రాన నిజం బయటపడదనుకోవద్దు. ఊర్మిళని నువ్వు మర్డర్ చేశావా లేదా? నిజం సార్, నాకే పాపం తెలీదు. పదే పదే అదే మాట చెప్తుంటే చిరాగ్గా ఉంది. నేను చేయనప్పుడు చేయలేదని తప్ప ఏం చెప్పగలుగుతాను సార్? సార్, కమ్ కమ్. చూడు చూడు చూడు. ఆవేశంగా వెళ్ళావు, ఆవేశంగా మాట్లాడావు. అంత ఆవేశంగా ఉన్నావంటే ఆ ఆవేశం నీతో తప్పు చేయించలేదని నమ్మకం ఏముంది? నేనే వెళ్ళానని చెప్తున్నాను కదా సార్. నా భర్తని చంపుతాను అందన్న కోపంతో నేను మాట్లాడాను. అంతకు మించి నాకే పాపం తెలియదు సార్. మనిషితో తప్పు చేయించేదే ఆవేశం. నీ భర్తని చంపుతాను అందన్న ఆవేశం నీతో ఆ తప్పు చేయించుండొచ్చుగా. ఒక మనిషిని చంపేంత ధైర్యం నాకు లేదు సార్. మనిషిలో ధైర్యం లేకపోవచ్చు, కానీ ఆవేశానికి ధైర్యం ఎక్కువ. ఆ ధైర్యమే చాలా మర్డర్స్ కి కారణమవుతుంది. అలాగే ఈ మర్డర్ కూడా. నేనే మర్డర్ చేశానని ఒప్పుకో, కోర్టులో శిక్ష తగ్గేలా నేను చూసుకుంటాను. నా మాట నమ్మండి సార్. ఊర్మిళని నా చెల్లెలిగా చూసుకున్నాను. అది చెప్పిన మాటలు నమ్మి నా భర్త వల్ల తన జీవితం అన్యాయం అయిపోకూడదని ఊర్మిళకు ఆయనకు పెళ్లి చేయాలని కూడా అనుకున్నాను. ఊర్మిళను చంపే ఉద్దేశమే ఉంటే తను నన్ను మోసం చేసిందని తెలిసిన రోజే చంపేసి ఉండేదాన్ని కదా సార్. నిజం తెలిసినా తను చేసిన తప్పు తనకే తెలిసేలా చేయాలని నా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలాంటిది నేనెలా చంపుతాను సార్? సో ఈ మర్డర్ నువ్వు చేయలేదు అంటావు? మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పగలిగేది అదే. ఎందుకంటే నిజం కూడా అదే కాబట్టి. రాజు. సార్. లెట్స్ గో. సార్. సార్ సార్ సార్, కథ విన్నట్టు తను చెప్పింది విని వచ్చేస్తున్నారు. మాట్లాడడం కన్నా వినడం చాలా మంచి లక్షణం.
వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటేనే ఆ మాటల్లో క్లూ దొరుకుతుంది. ఇప్పుడేమైనా దొరికిందా సార్? కేసు త్వరగా క్లోజ్ చేయాలని చాలా ఆవేశంగా ఉన్నావు. ఈ కేసుకి స్పెషల్ ఆఫీసర్గా నిన్ను రికమెండ్ చేయనా? సార్ అది క్లూ దొరికితే నేనే చెప్తానుగా. రిలాక్స్ మ్యాన్, పద వెళ్దాం. ఎక్కడి సార్? మా ఆవిడ కూరగాయలు తెమ్మంది, రైతు బజార్ దాకా వెళ్దాం. మీరు కూరగాయలు తేవడం ఏంటి సార్? అలా చెబితేనైనా వస్తావేమోనని. సీనియర్స్ని ఫాలో అవ్వాలి, ప్రశ్నించకూడదు. ఓకే సార్. షల్ వి ఓకే కమ్. మే కమిన్ సార్? కమ్ ప్లీజ్ కమ్. మీరు? నేను ఉమ్మన్ సార్, శ్రవణ్ వైఫ్ని. ఓ ఓకే ఓకే ఓకే. మిస్టర్ శ్రావణ్ రాలేదా? ఊరెళ్ళారు సార్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. సిట్ ప్లీజ్. ఓకే, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం పిలిపించాం. కొన్ని డీటెయిల్స్ చెప్తారా? దేని గురించి? దేని గురించి ఏంటండి? మీరు జాబ్ చేసేది ఊర్మిళ గారి కంపెనీలోనే కదా? అవును. ఆమె కేసు ఇన్వెస్టిగేషన్కు సంబంధించి నేను జస్ట్ జాబ్ చేస్తానంతే. ఆమె గురించి నాకేం తెలుసు సార్? ఆమె గురించి తెలియకపోయినా సావిత్రి గురించి తెలుసు కదా? అంటే సత్య భార్యగా తెలుసు అంతే. మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్పండి చాలు. ఊర్మిళ చనిపోయిన రోజు సత్య సావిత్రి మీ ఇంటికొచ్చినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వచ్చారా? వచ్చారు. ఎక్సలెంట్. రాజు సార్, మేడం కొంచెం ఫ్రీ అయ్యారు. ఇప్పుడు మనం ఏమడిగినా చెప్పేస్తారు. సార్ ఓకే మేడం, మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఆ రోజు సత్య మీ ఇంటికి ఎందుకొచ్చాడు? సత్య మా వారు మంచి స్నేహితులు. క్యాజువల్గా కలవడానికి వచ్చారు. రెగ్యులర్గా వస్తుంటాడా? రాజు సార్, మేడం ఆల్రెడీ భయపడుతున్నారు. ఇద్దరం క్వశ్చన్స్ చేస్తే కంగారు పడతారు. సారీ సార్. ఓకే, అతను ఏ టైంలో మీ ఇంటికొచ్చాడు? ఈవినింగ్ 4:30కి. 4:30. ఎంతసేపు ఉన్నాడు? ఒక పావు గంట 20 నిమిషాలు. దేని గురించి మాట్లాడుకున్నారో గుర్తుందా? అంటే ఏదో పర్సనల్ మ్యాటర్ గురించి. తన పర్సనలా మీ పర్సనలా? తన పర్సనల్. ఓ, సావిత్రి ఎప్పుడొచ్చింది? సత్య వెళ్ళిన ఒక గంట తర్వాత వచ్చింది. అంటే 5:36 మధ్యలో. ఆమె రైట్? అవును సార్. ఎందుకు వచ్చిందో చెప్పగలవా? అంటే సత్య గురించి వచ్చింది. సత్య గురించి మీ ఇంటికి రావడం ఏంటి? ఊర్మిళ గారు ఫోన్ చేసి ఏదో మాట్లాడారంట. ఆ విషయం సత్యకి చెప్పడానికి వచ్చింది. ఏమందంట? తెలీదు సార్. కానీ రావడం అయితే చాలా కోపంగా వచ్చింది. సత్య లేడని చెప్పగానే మా చైర్మన్ గారిని నానా మాటలంటూ దాని అంతు చూస్తానని వెళ్ళింది. ఓకే, ఊర్మిళ ఇంటికే వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిందనమాట. అవును సార్. వచ్చింది, వెంటనే వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, అవునా? అవును సార్. ఓ, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. యూర్ వెల్కమ్ సార్. నో 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 నో, పోలీసులకి వెల్కమ్ అని చెప్పకూడదు. అది మాలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్స్కి అస్సలు చెప్పకూడదు. మళ్ళీ మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది అంటే మీరు సస్పెక్ట్ అని అర్థం. డోంట్ వరీ, నథింగ్ టు వరీ. మీరు వెళ్ళొచ్చు. రాజు సార్, ఒక పని చేద్దాం. ఏంటి సార్? వెళ్ళి లంచ్ చేద్దాం. సావిత్రి,
నాన్న ఏంటమ్మా ఇదంతా? నా బిడ్డ అందరిలా కాదు, మహారాణిలా బ్రతకాలని దూరం అవుతుందన్న బాధను కూడా తట్టుకొని నిన్ను ఇంత దూరం ఇచ్చాను. నేను ఏమిచ్చినా కాదు అనవు అనే నమ్మకంతోనే బంగారం లాంటి అల్లుణ్ణి తెచ్చి నీకు భర్తని చేశాను. అక్కడ నా ముందు తల ఉంచుకొని ఈరోజు నన్ను తలెత్తుకోకుండా చేశావు కదమ్మా. ఆస్తులు త్యాగం చెయ్యొచ్చు, అంతస్తులు త్యాగం చెయ్యొచ్చు, కట్టుకున్న భర్తని త్యాగం చేయడం ఏంటమ్మా? ఆ రోజు నిన్ను అత్తారింటికి సాగనంపుతూ ఉంటే ఇప్పటికీ నన్ను చిన్నపిల్లని చేసి ఇంకొకరి వేలు పట్టి పంపిస్తున్నావు, నేనెక్కడ పెద్దదాన్ని అయ్యాను నాన్న అంటే అప్పుడు నాకు అర్థం కాలేదమ్మా. ఇప్పుడు అర్థమైంది, చాలా పెద్దదానివయ్యావని. నా వేలు పట్టి నడిపిస్తేనే కదమ్మా నడక నేర్చుకున్నావు. నా వేలు పట్టి నడిపిస్తేనే కదమ్మా చదువు నేర్చుకున్నా. నడవడానికి ఎదగడానికి ఉపయోగపడిన ఈ వేలు ఈరోజు అవసరం లేకుండా పోయిందా అమ్మా? మా నాన్న జైలుకొచ్చి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటా అని అనుకుంటున్నావా? నా కూతుర్ని నేను తిట్టినా పొగిడినా అది మరొకరు వినడం నాకిష్టం లేదు. చివరికి నా అల్లుడైనా సరే. అందుకే అక్కడ ఏం మాట్లాడలేదు. భర్తను వద్దనుకున్నావు, విడాకులు కావాలనుకున్నావు, నీ భర్తకి మరొకరిని భార్యను చేయాలనుకున్నావు. కాని కన్న మాకు మాత్రం తెలియకూడదనుకున్నావమ్మా. ఫలితం ఏమైంది? ఇందుకేనమ్మా ఎంత ఎదిగినా పెద్దవాళ్ళ వేలి కొసనైనా పట్టుకొని ఉండాలనేది. ఇలా జరుగుతుందని అనుకోలేదు నాన్న. మీకు నిజం తెలిస్తే తట్టుకోలేరని ప్రతిదాన్ని దాచిపెట్టాను. అది తప్పే. కానీ ఈ తప్పు నేను చెయ్యలేదు నాన్న. కానీ పెంచినవాణ్ణి నాకు తెలీదా అమ్మా? జనం నమ్మాలిగా. పేపర్లు, టీవీలు అందరికీ నిన్ను హంతకురాలుగా పరిచయం చేశాయి. ఈరోజు నా కూతురు తప్పు చెయ్యదు అంటే ఎవ్వరూ నమ్మరు. తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాల్సింది నువ్వే. ఒక మనిషి ఎదిగిన దిగజారినా దానివలన వచ్చే పేరు ఆ మనిషి మీదే కాదమ్మా, తన ఇంటి మీద, ఊరి మీద కూడా పడుతుంది. ఈరోజు నీకొచ్చిన పేరేంటో నీకు తెలుసు. ఆ పేరు తొలగించాల్సిన బాధ్యత నీదే. ఆ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను. వస్తానమ్మా. నాన్నా, అమ్మ రాలేదా? అమ్మ కదమ్మా, 9 నెలలు కడుపులో మోసి జీవితాంతం గుండెల్లో మోసే ఆ గుండె నీకిలా జరిగిందంటే తట్టుకోలేకపోయింది. హాస్పిటల్లో మందులు ఆ గుండెను ఓదార్చలేవమ్మా. ఓదార్చగలిగేది నువ్వు ఏ తప్పు చేయలేదన్న నిజం 10 మందికి తెలిసిన రోజే.
ఎక్స్క్యూజ్ మీ సార్. యప్, కమ్ ఇన్. సిట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ వద్దు, కూల్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం పిలిపించాను. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి సార్? మర్డర్ జరిగిన రోజు ఈవినింగ్ మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా? మా డ్యూటీ అదే కదా, ఇన్వెస్టిగేషన్. వెళ్ళాను సార్. ఏ టైంకి వెళ్ళి ఉంటారు? ఈవినింగ్ 4:30 ఆ టైంలో వెళ్ళాను సార్. ఎంతసేపు ఉన్నారు? ఒక పావు గంట 20 నిమిషాలు ఉన్నాను. ఎందుకు వెళ్ళారు? నా ఫ్రెండ్ సార్, మాట్లాడాలనిపించింది, వెళ్ళాను. దేని గురించి మాట్లాడారు? మా పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరాక ఎక్కడికి వెళ్ళారు? షాపింగ్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను అరౌండ్ 8 o'clockకి. వెళ్ళేసరికి మీ మిస్సెస్ ఇంట్లోనే ఉందా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళింది? ఓకే, ఎన్ని గంటలకు వచ్చింది? ఒక 8:30కి వచ్చింది సార్. ఓకే, 8:30కి ఇంటికి వచ్చింది. am I రైట్? అవును సార్. కొంచెం బయట వెయిట్ చేయండి. అలాగే సార్. నో టెన్షన్. 2 questions. కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. ఊర్మిళ ఇంటికి వెళ్ళకముందు మీ హస్బెండ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు కదా? ఏ టైంకి వెళ్ళావు? 5:30, 6 మధ్యలో వెళ్ళాను సార్. అక్కడ ఎంతసేపు ఉన్నావు? ఎక్కువసేపు లేను సార్. ఆయన లేరు అని చెప్పగానే నేరుగా ఊర్మిళ ఇంటికి వెళ్ళాను. 2 questions finished. 4:30కి సత్య ఎంట్రీ. 5 o'clock సత్య అవుట్. 5:30 సావిత్రి కమింగ్. 6 o'clock ఊర్మిళ సావిత్రి. 6:30 సావిత్రి అవుట్. 8 o'clock సత్య కమింగ్ హౌస్. 8:30 సావిత్రి coming back home. Two hours. ఊర్మిళ ఇంటి నుంచి సావిత్రి 6:30కి వెళ్ళింది, కానీ తన ఇంటికి 8:30కి వెళ్ళింది. మధ్యలో 2 hours. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళిన హార్డ్లీ 15 minutes. మరి ఈ 2 hours 2 hours ఏం చేసింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7:45కి ఊర్మిళ చనిపోయినట్టుంది సార్. సో ఈ 2 hours మర్డర్ చేసి బాడీని గుర్తుపట్టకుండా బర్న్ చేసి ఇంటికి వెళ్ళిందన్నమాట. అంతే అయి ఉంటుంది సార్. ఓసారి ఇద్దరిని రమను. అండర్స్టూడ్? గో. సార్ ఓకే సార్, ఓకే సార్. రమ్మంటున్నారు, రండి రండి.
మీరు చెప్పిన టైమింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్క 2 hours మీ వైఫ్ ఎక్కడుందో చెబితే మీ వైఫ్ ఈ కేసులో నుంచి నిరపరాధిగా బయటపడుతుంది. సి సావిత్రి, నువ్వు ఊర్మిళ ఇంటి నుంచి బయటికెళ్ళింది 6:30కి, మీ ఇంటికెళ్ళింది 8:30కి. గ్యాప్ 2 hours. మీ ఇంటికెళ్ళడానికి అంత టైం పట్టదు కదా? ఆ 2 hours నువ్వెక్కడున్నావు? చెప్పు సావిత్రి. సరిగ్గా ఆ 2 hours మధ్యలోనే ఊర్మిళ మర్డర్ జరిగింది. సో నువ్వు సమ్ ప్లేస్లో ఉన్నావని ప్రూవ్ చేయగలిగితే యూర్ సేఫ్. అన్నీ కరెక్ట్గా చెప్పావు కదా, ఈ విషయం చెప్పేసేయ్, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆలోచిస్తావేంటి సావిత్రి, చెప్పు. ఆ టైంలో నువ్వెక్కడున్నావో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. మర్డర్ చేయలేదన్నావు కదా, మరి ఆ టైంలో ఎక్కడున్నావో చెప్పు. ఓకే, కొన్ని విషయాలు కొన్ని ప్లేసుల్లో చెప్పడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అలా బయటికెళ్ళి మాట్లాడుకుందామా? కమ్. నైస్ ప్లేస్ కదా. కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే అట్మాస్ఫియర్ కూడా సపోర్ట్ చేయాలి. మీరు మాట్లాడుకోవడానికి దిస్ ఈజ్ ఎ కరెక్ట్ ప్లేస్. ఏంటి, మనం మాట్లాడుకుందామని చెప్పి మీరు మాట్లాడుకోవడానికి అంటున్నానని చూస్తున్నారా? సి మిస్టర్ సత్య, సాక్ష్యాలన్నీ సావిత్రికి ఎగనెస్ట్గానే ఉన్నాయి. డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో గానీ, సీసీ ఫుటేజ్ గానీ, ఎవ్రీథింగ్ 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 నీ భార్యే హంతకురాలంటున్నాయి. కాదు అని ప్రూవ్ చేయాలంటే ఊర్మిళ మర్డర్ జరగడానికి ముందు వెనక నీ భార్య చెప్పలేకపోతున్న ఆ 2 hours, ఆ 2 hours లో ఏం జరిగిందో, మీ మెసేజ్ ఎక్కడుందో తెలియాలి. నువ్వు అడిగితే చెబుతుందేమో. సో యు ఆస్క్. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, నేను అక్కడుంటాను. Those 2 hours, I have to know that 2 hours. What happened? నాకేం వినిపించట్లేదు. I can't hear you. చెప్పు సావిత్రి. ఆ 2 గంటలు నీ లైఫ్నే కాదు, మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఆ టైంలో నువ్వెక్కడున్నావో తెలిస్తేనే కదా ఆ హత్య నువ్వు చేయలేదని నిరూపించగలిగేది. ఎందుకు సావిత్రి ఏం మాట్లాడడం లేదు? నాతో చెప్పడానికి కూడా ఆలోచించేంత రహస్యం ఏముంది? ఆ టైంలో ఫలానా చోట ఉన్నానని చెప్పు, కేసు క్లియర్ అయిపోతుంది. మన పార్టీకి మనం హాయిగా ఉండొచ్చు సావిత్రి. ఇంతకాలం దగ్గరగా ఉండి దూరంగా బతికాం. ఇప్పుడు దగ్గరయ్యే అవకాశం ఉన్నా నువ్వే దూరం చేస్తున్నావు సావిత్రి. ఎందుకు ఎందుకు ఆ టైంలో ఎక్కడున్నావో చెప్పలేకపోతున్నావు? చెప్పలేను.
చెప్పలేకపోతే శిక్ష తప్పదు సావిత్రి. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాలా? అయినా నాతో చెప్పడానికి భయం ఏంటి? ప్లీజ్ సావిత్రి, ఆ 2 hours ఎక్కడికెళ్ళావు? ఎక్కడున్నావు? చెప్పు సావిత్రి. నీ ఈ మౌనం నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేస్తుంది. మాట్లాడు సావిత్రి, ప్లీజ్ మాట్లాడు సావిత్రి, ప్లీజ్. ఎందుకు ఇలా ఉంటున్నావు? అసలేం జరిగింది? నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే ఎప్పటికీ దూరం అయిపోతావు. ప్లీజ్ సావిత్రి. చెప్పదు. తనకు శిక్ష పడుతుందని తెలిసినా చెప్పటం లేదు అంటే కారణం చాలా స్ట్రాంగ్గా ఉండుండాలి. మాకు చెప్పకపోయినా నీకైనా చెబుతుందనుకున్నాను. చెప్పదని అర్థమైపోయింది. సారీ మిస్టర్ సత్య. సార్, ఇక నీ మిస్సెస్కి శిక్ష పడకుండా ఎవ్వరూ కాపాడలేరు. కమ్ కమ్. ఎంత అడిగినా ఆ 2 గంటలు ఎక్కడికెళ్ళిందో చెప్పలేదు. దానివల్ల నష్టపోయేది మనమే అని ఎంతో సర్ది చెప్పాను. అయినా మాట్లాడలేదు. ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక మీ ఆవిడ్ని ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పారు. ఎప్పుడూ ఇల్లు దాటని పిల్ల 2 గంటలు ఎక్కడికి వెళ్ళుంటుంది? అది చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళి తను చేసే పని ఏముంటుంది? మనవడు అడిగినా సమాధానం చెప్పలేదంటే చెప్పలేనంత కారణం ఏమై ఉంటుందిరా? అది అర్థం కాకనే కదమ్మా ఈ బాధ. మనం ఇలా బాధపడుతూ కూర్చోవడమేనా? దాన్ని బయటికి తీసుకొచ్చే దారి ఏమైనా ఉందా? ఏముంటుంది మమ్మ? సావిత్రి ఎక్కడికెళ్ళిందో చెప్పలేకపోతున్న ఆ 2 గంటల టైంలోనే మర్డర్ జరిగింది. ఆ టైంలో నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్తేనే సావిత్రిని మనం విడిపించుకోగలం. లేదంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. నాకొకటి అర్థం కావటం లేదు బాబు. సావిత్రికి ఊరు అంతగా తెలియదు. మహా అయితే వీధి చివర కూరగాయల కొట్టు వరకు తెలుసుంటుంది. అలాంటిది చీకటి పడిన తర్వాత 2 గంటల సేపు ఎక్కడ తిరుగుంటుంది? ఏం చేసుంటుంది? నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య. మీరన్నట్టు సావిత్రికి ఊరు పెద్దగా తెలీదు. కొంపతీసి కోర్టులో ఆ లాయర్ అన్నట్టు మనవణ్ణి బాధ పెట్టిందన్న కోపంతో సావిత్రి ఏమన్నా చిచి, నా మనవరాలు అలాంటి పని ఎప్పుడు చేయదు. పాడుబుర్రాని పాడుబుర్రా పిచ్చి పిచ్చిగా ఆలోచించి చస్తుంది. ఏం చేద్దాం బాబు? ఆ సమయంలో సావిత్రి ఎక్కడికెళ్ళిందో ఏం చేసిందో తెలిసేదెలా? మనకి మరొక అవకాశం లేదు మావయ్య. ఆ విషయం చెప్పగలిగేది సావిత్రి మాత్రమే. అది చెప్పడం లేదుగా. నాకు కూడా చెప్పడం లేదంటే ఇంకెవరికీ చెప్పదు. కట్టుకున్న భర్తకు కూడా చెప్పలేనంత రహస్యం ఏముంటుంది? ఏదో ఉంది మా అమ్మ. ఆ విషయం చెప్పడానికి ఎందుకు భయపడుతోందో నాకు అర్థం కావడం లేదు. నా కూతురు తప్పు చేయదు. ఆ నమ్మకాన్ని, మన దగ్గర ఏదో నిజం దాస్తుందన్న బాధ మెల్లమెల్లగా తగ్గించేస్తుంది. నువ్వు కూడా అలాంటే ఎలాగురా? ఇంకెలా అనుకోవాలమ్మా? శిక్ష పడుతుందని తెలిసినా చెప్పడం లేదంటే ఏదో తప్పు చేసిందనేగా అర్థం. అది చేసిన తప్పు చెయ్యని తప్పుకు తల వంచేలా చేస్తుంది, అంతే.
మనం గుంటూరు నుంచి రేపల్లి మీదుగా వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి ఈ రూట్లోనూ వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి బెటర్ సార్. కష్టపడ్డం నీకు అస్సలు ఇష్టం ఉండదే? లేదు సార్, అది ఓకే ఓకే, ఎటు నుంచి వెళ్ళినా మనం వచ్చేది ఘంటసాలకేగా. సడన్ గా ఈ ఘంటసాల ప్రోగ్రామ్ ఏంటి సార్? ఎక్స్పెక్ట్ చేశా, ఇలాంటి డౌట్ నీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. రాజు, నీ గురించి నిన్ను అడగడం కన్నా నీ పక్క వాళ్ళని అడిగితే నువ్వు దాచిన విషయాలు వాళ్ళ దగ్గర తెలుస్తాయి కదా, అవునా? సార్, ఇప్పుడు మీ దగ్గర నేనేం దాచాను సార్? ఎగ్జాంపుల్ రాజు, సావిత్రి సత్యల గురించి మనకు మరిన్ని విషయాలు తెలియాలంటే మనం ఘంటసాల వెళ్ళాలి. నిజమే సార్. రాజు, ఒకటి గుర్తుంచుకో, సాక్ష్యం ఎప్పుడూ దొరకదు, దొరికేలా చేసుకోవాలి. ఎస్ సార్. ఎనీ డౌట్స్? ఒక్క డౌట్ సార్. ఆస్క్ మీ. ఏమడిగినా చెప్పే గూగుల్ అమ్మ ఉండగా ఇంకా ఈ మ్యాప్లు ఎందుకు సార్? ఎక్స్పెక్ట్ చేశా నీకు ఇలాంటి డౌట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. ఆ అమ్మకి కొన్ని ఏరియాలో వాటర్ పడదు, అందుకే అక్కడ పని చేయదు. అలాంటప్పుడు ఏ అమ్మని అడుగుతావు? ఏ అమ్మని అడుగుతావు? ఈ అమ్మనే సార్. రాజు సార్. సార్, నీకు డ్రైవింగ్ బాగా వచ్చా? సార్ బాగా వచ్చు సార్. ఫాస్ట్ గా చేస్తావా? చేస్తాను సార్. ఒక 100, 110, 120 చేస్తాను సార్. సార్, ఏది ఘంటసాల వెళ్ళి చెక్ చేద్దాం రా. సార్ ఊరు బాగుంది కదా సార్? పెళ్ళైందా? లేదు సార్. మీ వాళ్ళని ఈ ఊళ్ళోనే సంబంధం చూడమని. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండొచ్చు సార్. పల్లెలంటే ఎప్పుడూ బాగుంటాయ్యా, పచ్చగా, ప్రశాంతంగా, మంచిగా. నమస్కారం. నమస్తే. ఎవరింటికి వెళ్ళాలి బాబు? ఎవరింటికి లేదండి, మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగా? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మీరు మీ ఊరి అమ్మాయి సావిత్రి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అంటే మీరు పోలీసులా? కంగారు పడకండి, జస్ట్ తన గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి చాలు. మా సావిత్రి గురించా? ఎస్. రాజు సార్. రికార్డ్. సార్, టీవీల్లో పేపర్లో చూసే ఉంటారు కదా తను మర్డర్ చేసిందని. చూసాం సార్. మా సావిత్రి అలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం. చెయ్యదని అంత నమ్మకమా? మా పిల్ల బంగారం సార్, లేడి పిల్లలు ఆడుతూ పాడుతూ తిరిగేది. ఆ అమ్మాయి హత్యేటండి సార్. తనిక్కడ ఎలా ఉండేది? ఎలా అంటే, మా రఘురామయ్యకు ఒక్కగానొక్క కూతురు సావిత్రి చాలా మంచిది బాబు. అందరికీ తల్లో నాల్కలా ఉండేది, ఎప్పుడూ నవ్వుతూ నలుగురిను నవ్విస్తూ ఉండేది. ఎవరికి ఏ కష్టమున్నా అది తన కష్టమన్నట్లు బాధపడేది, చేతనైన సహాయం చేసేది. అలాంటి పిల్ల ఒక మనిషిని హత్య చేసిందంటే నమ్మశక్యంగా లేదు బాబు. చీమకు కూడా హాని తలపెట్టని గుణం మా సావిత్రిది. ఎవరికన్నా బాగోలేదంటే అల్లాడిపోయేది. అలాంటి పిల్ల అంత దారుణంగా ఒక మనిషిని చంపుద్దా? మాకు తెలిసినంత వరకు సావిత్రి అలాంటి పని చేయలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చేయని తప్పుకు మా పిల్ల శిక్ష అనుభవిస్తుంది. సావిత్రికి ఇలా గొడవలు పట్టడం ఇలాంటి అలవాటు ఏమైనా ఉందా? చీచి, ఆమె ఎవరితో ఎప్పుడు గొడవ పడేది కాదు. మీరేమో చాలా మంచిది అంటున్నారు, ఆధారాలు చూస్తే సావిత్రే ఈ హత్య చేసింది అన్నట్టుగా ఉన్నాయి. ఆధారాలదేముంది బాబు, మా మట్టుకు మేము మా సావిత్రి హత్య చేసిందంటే నమ్మలేకపోతున్నాం. ఓకే అండి, మాకు సహకరించినందుకు చాలా థ్యాంక్స్. రాజు సార్, స్టాప్ రికార్డింగ్. పద. ఓకే సార్. సార్ చిన్న మాట. ఓకే రాజు సార్, రికార్డ్. ఓకే సార్. చెప్పండి సార్. పచ్చడి మొక్క పంటనిస్తుంది గాని పక్క మొక్కను నాశనం చేయదు. మా సావిత్రి తప్పు చేసిందనే కోణంలో కాకుండా ఎవరన్నా తనని కావాలని ఇరికించారేమో చూడండి.
రాజు సార్ అందరికి ధన్యవాదాలు చెప్పు. నమస్కారం. నమస్కారం. నా పేరు పృథ్వీరాజ్. నేను పోలీస్ ఆఫీసర్. రికార్డ్ చేయి రాజు. థ్యాంక్ యూ. వస్తాను సార్. మీరు వెళ్ళండి సార్. వస్తానయ్యా. రికార్డెడ్ చేశాను సార్. ఒకరు కాదు సార్, ఊరంతా సావిత్రి గురించి మంచిగా చెప్తున్నారు. మనం ఈ కేసుని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి సార్. స్టాప్. రాజు, వాళ్ళని ఓ మాట అడిగి చూద్దాం. కమ్. అలాగే సార్. మేం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామమ్మా. సావిత్రి అనే అమ్మాయి మర్డర్ చేసింది కదా, తను మీకు తెలుసా? భయపడద్దు. మీకు తెలుసుంటే తన గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి చాలు. సావిత్రి మా ఫ్రెండేనండి. హో, గుడ్. తను ఎలాంటిది? ఐ మీన్, మీతో సరదాగా ఫ్రెండ్లీగా ఉండేదా? చాలా మంచిదండి. ఎప్పుడు మాతో సరదాగా ఉండేది. మనిషి అన్నాక మంచి చెడు రెండు ఉంటాయి. తనలో ఎలాంటి చెడ్డ అలవాటు లేదా? అదేం లేదండి. ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండేది. దానికి ధైర్యం కూడా ఎక్కువే. ఒకసారి మా ఊర్లో 2 దొంగల్ని పోలీసులకు పట్టించింది. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే మీరేనా, లేక ఇంకెవరితోనైనా క్లోజ్ గా ఉండేదా? అందరూ దానికి ఫ్రెండ్సేనండి. కాకపోతే చిన్నపిల్ల అంటూ ఇంట్లో అందరూ తనని చిన్నపిల్లని చేసి చూడటం నచ్చేది కాదు. ఆ విషయంలో మాత్రం తను ఎప్పుడు బాధపడుతూ ఉండేది. అందుకేగా ఆ డాక్టర్కి దగ్గరైంది. డాక్టరా? అవునండి. మా ఊరికి ఒక డాక్టర్ వచ్చాడు. ఆయన అదేం చేసినా సమర్థించేవాడు. అందుకేగా ఆయనతో బాగా క్లోజ్గా ఉండేది. క్లోజ్ అంటే ఎంత క్లోజ్? బాగా క్లోజ్గా ఉండేదండి. ఆయన పరిచయం అయ్యాక మాతో కూడా సరిగ్గా తిరిగేది కాదు. 24 గంటలు ఆయన హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఏం మాట్లాడినా ఆయన గురించే మాట్లాడుతూ ఉండేది. అంటే లవ్ చేసిందన్నమాట? అయ్యో, పెద్దగా అనకండి. ఈ విషయం ఎవరికీ తెలీదు. లవ్ చేసిందా? అవును సార్. కాకపోతే ఈలోపే మా బాబాయ్ ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేసేశారు. ఓ, అవునా? మరి ఆ డాక్టర్ వచ్చి గొడవేం చేయలేదా? లేదు సార్. దాని పెళ్లి తర్వాత ఆ డాక్టర్ ఏమయ్యాడో ఏమో మళ్ళీ కనిపించలేదు. ఓకేనమ్మా, థ్యాంక్స్. రాజు సార్, సావిత్రి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంది. ఒక లవర్ ఉన్నాడు. మరి ఆ లవర్ ఏమయ్యాడు? సడన్ గా కనిపించకుండా పోయాడంటే ఏమై ఉంటాడు? కనిపించిన వాడి గురించి మనకెందుకు సార్? నో రాజు, నాకెందుకో ఈ కేసులో ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది. మనం దాని గురించి కూడా ఆలోచించాలి. సరే పదండి సార్, ఇంకొంతమందిని ఎంక్వైరీ చేద్దాం. నో నీడ్. అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ చాలు. కథ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.
ఐ హ్యావ్ సమ్ గుడ్ న్యూస్ అండ్ సమ్ బ్యాడ్ న్యూస్. నా గెస్ ఎప్పుడూ తప్పదు. నిన్ను చూసిన ఫస్ట్ టైమే అనుకున్నాను ఈ మర్డర్ నువ్వు చేసుండవు అని. ఏ యాంగిల్లో కూడా నీలో మనిషిని చంపేంత క్రూయాలిటీ కనిపించలేదు. ఎనీహౌ, నువ్వు ఈ మర్డర్ చేయలేదని కన్ఫర్మ్ అయింది. కాకపోతే లాలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చంపడమే కాదు, చంపించడం కూడా నేరమే. ఏంటి, కన్ఫ్యూషన్గా ఉందా? నాకు క్లారిటీగా ఉంది. నువ్వు చెప్పింది ఎవ్రీథింగ్ కరెక్ట్. నీ ఆవేశం తప్పు చెయ్యనివ్వలేదు, మరొకరితో చేయించేలా చేసింది. దట్ ఈస్ యువర్ ఎక్స్ లవర్. నీ లైఫ్ కట్టు తగులుతున్న ఊర్మిళని ఫ్లాష్ బ్యాక్లోంచి నీ లైఫ్లోంచి తప్పిపోయిన నీ మాజీ ప్రియుడి సాయంతో మర్డర్ చేయించా. Am I right? అన్నీ చెప్పావు, నీ లవ్ గురించి, నీ లవర్ గురించి తప్ప. నో ప్రాబ్లం, క్లూ దొరికిందిగా. ఎవ్రీథింగ్ త్వరలోనే బయటికి వస్తాయి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏది లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్నే చేసుకుంటాను. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఇలాగే జరుగుతుంది. ఒకసారి తన గురించి ఆలోచించే చావు దాకా వెళ్ళొచ్చావు. అయినా నీకు అర్థం కావట్లేదా చంద్ర? అప్పుడు నా ఆలోచనలో స్వార్థం ఉంది. అయినా బతికాను అంటే అది నా సావిత్రిని ప్రేమించిన పుణ్యం. పాపపుణ్యాల గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వెలా అయిపోతున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఏమైనా పర్వాలేదు, సావిత్రి బాగుండాలి. కానీ బాలేదే. పెళ్లి చేసుకుంది, హాయిగా తన పాటికి తను ఉందనుకుంటే ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంది. తన గురించి ఆలోచించడం మానేస్తేనే నువ్వు బాగుంటావు. నా సంతోషం సావిత్రి, నా బాధ సావిత్రి, నా ప్రాణం సావిత్రి. తన గురించి ఆలోచించలేదు అంటే ఆ రోజు నేను లేనట్టే. ఆ రోజే చెప్పాను, మర్రి చెట్టు నీడనైనా మొక్క మొలుస్తుందేమో గాని ఆడదాని నీడ సోకి బాగుపడిన మగవాడే ఉండడు. సావిత్రి గురించి ఎక్కువ మాట్లాడొద్దని నేను ఆ రోజే చెప్పాను. వీలైతే ఏం చేస్తే సావిత్రిని బయటికి తీసుకురావచ్చో చెప్పు. అలాంటి ప్రయత్నాలు చేస్తే మనం లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది, అది గుర్తుంచుకో. ఎందుకు నీకు నా బాధ అర్థం కావట్లేదు? నేనేమైపోతానన్న బాధ కానీ భయం కానీ నాకు లేదు. నా బాధంతా ఒక్కటే, సావిత్రి బాగుండాలి. నా సావిత్రి సంతోషంగా ఉండాలి. మనం బాగుండాలి అంటే
ఒకరు కష్టపడాలి. ఒకరు బాగుండాలి అనుకుంటే మనం బాధపడాలి. నువ్వు దారి తప్పి రెండో దారిలో వెళ్తున్నావు చంద్ర. అది ఎప్పటికైనా మనల్ని కష్టాల పాలు చేస్తుంది. పర్వాలేదు, పర్వాలేదు. నా సావిత్రి సుఖంగా ఉంటుందిగా. నాకు కావాల్సింది అదే అదే. మే కమిన్ సార్. కమిన్. ఎనీ అప్డేట్స్? సావిత్రి ఫోన్ కాల్ డేటా తీసుకొచ్చాను సార్. గుడ్ గుడ్. సమ్ టైమ్స్ నువ్వు చాలా షార్ప్గా కనిపిస్తావు. ఈ నంబర్ మార్క్ చేసావేంటి? అది లవర్ నెంబర్ సార్. ఎవరు లవర్? నా లవరా నీ లవరా? సార్ ఇప్పుడే కదా రాజు అప్రిషియేట్ చేసింది. సావిత్రి లవర్ని లవర్ అని చెప్తున్నాను. తప్పే ఉంది సార్. బంధాలతో బంధుత్వాలతో పెంచుకోవడానికి ఇది మన పర్సనల్ విషయం కాదు. ఓ కేసుకు సంబంధించి మాట్లాడేప్పుడు ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే వాడాలి. గాట్ ఇట్? ఎస్ సార్. ఇప్పుడు చెప్పు, ఎవరిదా నెంబర్? చంద్రశేఖర్ సార్. రాజు. ఎస్ సార్. కమ్. సావిత్రి చంద్రశేఖర్కి టచ్లో ఉందన్నమాట. అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో ఉండి కథంతా ఇతనే నడిపించే అవకాశం చాలా ఉంది. సో మన డౌట్ కరెక్ట్ అన్నమాట. ఈ యాంగిల్లో కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. Do you got it? Yes, sir. ఈ డీటెయిల్స్ కావాలి త్వరగా. ఎస్ సార్. కేసు క్లోజ్ చేయడానికి చాలా క్లోజ్గా వచ్చామనిపిస్తుంది. హరియా సార్. ఓకే సార్, ఓకే సార్. ఫర్ లవర్స్ సేక్, చంద్రశేఖర్. సత్య గారు, మీరు సావిత్రి నాన్నగారు బామ్మగారు కదండి? అవును. నువ్వెవరమ్మా? నేను సావిత్రి ఫ్రెండ్నండి. ఆ ఎదురు ఫ్లాట్ లోనే ఉంటానండి. అలాగా? ఇలా జరిగిందేంటండి? సావిత్రి హత్య చేయడం ఏంటి? సావిత్రి నాకు బాగా క్లోజ్ అండి. తను చాలా మంచిది. దారిలో ఎవరైనా చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని కష్టపడుతుంటే అడగకుండానే వెళ్లి సాయం చేసేది. అంత మంచి మనసున్న సావిత్రి ఒక మనిషిని చంపడమా? నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. నా మనవరాల గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ నమ్మరమ్మా. కాని కోర్టులు పోలీసులు నమ్ముతున్నారే. వాళ్ళకి మంచి చెడు గురించి ఏం తెలుసు? సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చాలు. మీరేమీ బాధపడకండి. సావిత్రికి ఏమీ కాదు. తన మంచితనమే తన్ని కాపాడుతుంది. స్వాతి, స్వాతి, ఇక్కడున్నావా? నీకిక్కడేం పనే? పలకరించిపోదామని వచ్చానమ్మా. పలకరించడానికి పరామర్శించడానికి ఇక్కడెవరైనా చచ్చారా? అన్యాయంగా ఒకరిని చంపారు. ఇలాంటి కొంపలకొస్తే రేపు జనం మనింటికి రావడానికి భయపడి చేస్తారు. ఇప్పుడేమైందనమ్మా అంత మాట అంటున్నావు? ఇంకా ఏం కావాలి? ఒక ఆడపిల్లని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపింది మీ సావిత్రి. అమ్మో అమ్మో, మొగుడినిచ్చి పెళ్లి చేస్తానని ఆ పిల్లని ఇంటికి తెచ్చిందంట. విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగిందంట. చివరికి ఆ పిల్ల ప్రాణాలే తీసింది. ఇంత చేస్తూ ఏమీ తెలియని నంగనాచిలాగా
ఎంత బాగా తిరిగేది. అమ్మా ఏంటా మాటలు? అంకుల్ వాళ్ళు బాధపడతారని లేకుండా నువ్వు వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నావు. నువ్విలా ఈ కొంప చుట్టూ తిరిగితే నువ్వు కూడా జైల్లో ఉన్న బాబతేనని నలుగురు అంటుంటే మనం బాధపడాలి. పద. నమస్తే సార్. ఓ మీరా తీసుకొచ్చారా? తెచ్చాను సార్. ఏది మొన్నట్లా ఈ మంత్ డీటెయిల్స్ తెచ్చావా? మొత్తం తెచ్చావా? మీరు అడిగినట్లే ఈ రోజు వరకు ఆ నెంబర్కి వచ్చిన కాల్ డేటా మొత్తం తీసుకొచ్చాను సార్. గుడ్. కాల్స్కి సంబంధించిన రికార్డ్, కన్వర్జేషన్ ఇవన్నీ ఏం తీసుకురాలేదా? కొంతవరకు కాపీ చేసి ఈ పెన్ డ్రైవ్లో తెచ్చాను సార్. ఓ థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? కొంచెం ఫోన్ ఇవ్వరా? ఓసారి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను. అలా ఇవ్వకూడదు. ప్లీజ్ అండి, 2 మాటలు మాట్లాడి ఇచ్చేస్తాను. కుదరదని చెప్తున్నాను కదా. ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి లోపల పడేశారు. కనీసం నా వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వరా? ఇవ్వకూడదు, అది రూల్. లక్ష్మి, కాకపోతే నీలాంటి అందమైన అమ్మాయిలు అడిగితే ఆ రూల్స్ను కూడా బ్రేక్ చేయాలనిపిస్తుంది. కొట్టకొట్టాలకు కాసేపు కట్టెను వేసే అవకాశం ఇచ్చామనుకో, ఫోన్ ఏంటి సెల్ టవరే పెట్టిస్తా. మాట్లాడుకోవడానికి ఎవరూ లేరని బాధపడుతున్నావుగా, ఒక్కసారి అను. మనసు విప్పి ఎంతసేపు మాట్లాడుకుందామంటే అంతసేపు మాట్లాడుకుందాం. తప్పు సార్, అలా మాట్లాడకండి. నువ్వు చేసిన తప్పు కన్నా ఇదేం పెద్ద తప్పు కాదులే. అయినా నీకు బొత్తిగా బతకడం తెలియనట్టుంది. మాతో మంచిగా ఉంటే ఉన్న సాక్ష్యాలు లేకుండా చేసి బయటపడేలా చేస్తాం. కుదరదు అంటే లేని సాక్ష్యాలు 2 కలిపి శిక్ష పడేలా చేస్తాం. బ్రతకటం నేర్చుకో. బతకడం అంటే అదే అయితే చావనైనా చస్తాను గాని అలాంటి బతుకు బతకను. పోలీస్ అంటే మనుషులు కాదు సార్, జనాల ధైర్యం. ఆ ధైర్యం తప్పు చేయకూడదు. అయినా నా స్థానంలో నీ అక్కో చెల్లో ఉంటే కూడా ఫోన్ అడిగితే టవర్ పెట్టిస్తావా? కటకటాలకు కర్టన్ వేసి అవకాశం అడుగుతావా? అధికారం ఉంది కదా అని అరవకండి. మీ అధికారం అమాయకుల్ని రక్షించడానికి, అమ్మాయిల్ని ఏడిపించడానికి కాదు సార్. ఏంటి రిలాక్స్ అయ్యావా? ఎందుకంత టెన్షన్? ఆ రోజు ఇంటికి వచ్చాను, ఏమన్నా అన్నానా? ఇప్పుడు అంతే. ఊర్మిళ చనిపోయిన రోజు సావిత్రి తర్వాత ఎవరైనా వచ్చారా? లేదు సార్. బాగా గుర్చేసుకో. నిజంగా ఎవరు రాలేదు సార్. ఓకే. ఆ రోజు ఇతనేమైనా వచ్చాడా? లేదు సార్.
ఇతను వచ్చాడా? సార్, ఇతను ఇంట్లోకి రాలేదు కానీ కూరగాయలు తీసుకుని వస్తుంటే ఇంటి ముందు తచ్చట్లాడుతూ నాకు కనిపించాడు సార్. ఎవరు ఏంటని కొంచెం గట్టిగా అడిగేసరికి సమాధానం ఇవ్వకుండా గబగబా వెళ్ళిపోయాడు సార్. తెలియకుండా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇలాగే ఏదైనా కొత్త విషయాలు గుర్తొచ్చినా, మీ మేడం గారు చనిపోవడానికి కారణమని ఏదైనా అనిపించినా నాకు ఫోన్ చేయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. 1 మినిట్ ఇతుంచు. వద్దండి. పర్వాలేదు, తీసుకో. వెళ్ళు. సార్, చాలా ఇంపార్టెంట్ న్యూస్ దొరికింది సార్. ఏంటో అది? హత్య జరిగిన రోజు ఊర్మిళతో చంద్రశేఖర్ చాలాసేపు మాట్లాడాడు సార్. ఆ తర్వాత ఊర్మిళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయినా చంద్రశేఖర్ చాలాసార్లు ఆ నెంబర్కి ట్రై చేశాడు. ఓ, ఆ కాన్వర్జేషన్ రికార్డ్స్ తెప్పించావా? తెప్పించాను సార్. పెట్టు. హలో ఊర్మిళ. ఎవరు? చెప్పింది అర్థం చేసుకుంటే స్నేహితుణ్ణి, లేదంటే నీ మృత్యుని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎవర్రా నువ్వు? ఆవేశపడాల్సింది నువ్వు కాదు, నేను. ఏంటి సావిత్రిని ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? అది అడగడానికి నువ్వెవర్రా? సావిత్రి నీడని. తన విషయంలో మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నువ్వుండవు. బెదిరిస్తున్నావా? నేను నీలా కాదు, చెప్పానంటే చేస్తాను. మరోసారి సావిత్రిని ఇబ్బంది పెట్టినట్లు గాని, సావిత్రిని బాధ పెట్టినట్లు గాని తెలిసిందా, నా చేతుల్లో నీ చావు తప్పదు. రేయ్, నీలాంటి వాళ్ళకి భయపడేదాన్ని కాదు నేను. నా గురించి పూర్తిగా తెలియక ఫోన్ చేసినట్టున్నావు. ఫస్ట్ అది తెలుసుకో. చనిపోయిన అమ్మాయి మంచి డేరింగ్ గర్ల్లో ఉంది, బట్ బ్యాడ్ లక్. ఈ కాన్వర్జేషన్ బట్టి చంద్రశేఖర్ ఊర్మిళకి వార్నింగ్ ఇవ్వాలని చూశాడు. ఆ అమ్మాయి కేర్ చేయలేదు. ఈగో హర్ట్ అయింది, మాట వినదనే అర్థమైంది. అందుకే నేరుగా వెళ్లి ఊర్మిళని మర్డర్ చేసుంటాడు. అర్జెంటుగా ఇతన్ని కలిస్తే కేసులో ఒక క్లారిటీ వస్తుంది. సార్, టెక్నాలజీని కూడా బాగానే వాడుతున్నాడు. మామూలు లాక్ లాగా ఈ లాక్ రాదు కదా సార్. రాదు అనుకుంటే ఏది రాదు. 5 years అయినా కూడా నీకు ప్రమోషన్ రానట్టు. చెయ్యలేము అనుకుంటే చందమామ మీద మన అడుగు పడేదే కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. ఎస్ సార్. చాలా మంచి ప్లేస్లో ఉంటున్నాడయ్యా. మంచి టేస్ట్ ఉన్నాడే. పద. రాజు. సార్. రాజు. సార్. నువ్వేమన్నా లవ్ చేసావా?
అది ఆ అమ్మాయి ఫోటో ఉందా? లేదు సార్. చూసావా, ఇల్లంతా ఫోటోలతో నింపేంతగా లవ్ చేశాడంటే సిన్సియర్ లవర్ అన్నమాట. ఇంతగా లవ్ చేసిన వాడు సావిత్రి కోసం ఊర్మిళను చంపడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయిగా. ఫుల్ డోస్, హాఫ్ డోస్, స్లీపింగ్ పిల్స్. ఖాళీగా ఉంది. రాజు, ఒక బాటిల్ ఖాళీగా ఉందంటే చంద్ర వాడుంటాడా? అలాంటి అవకాశమే లేదు. క్రిమినల్ ఎప్పుడు మత్తులో పడుకోవాలనుకోడు. మరి టాబ్లెట్స్ ఇక్కడ ఎందుకుంటాయి సార్? థింక్ మ్యాన్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఊర్మిళ బాడీలో మత్తుమందు ఉన్నట్లుంది కదా? అవును సార్. అంటే ఈ టాబ్లెట్స్ ని ఊర్మిళను చంపే ముందు వాడుండొచ్చుగా. రాజు, కీప్ దిస్. Black Label, Champagne, McDowell's, Bacardi. Black Label, 100 Pipers, Sivas Legal. Wow, wow, wow. Black Label. Wow. వీడికి చాలా మంచి టేస్ట్ ఉందయ్యా. వీడు మందు రూపంలో ఈ గదిని వరల్డ్ మ్యాప్ చేశాడుగా. రాజు, పెట్రోల్ సార్. ఐ నో. ఊర్మిళని కాల్చింది కూడా పెట్రోల్తోనే కదా. ఈ క్లూస్ ప్రకారం చూస్తే చంద్రశేఖర్ ఊర్మిళని మర్డర్ చేశాడనిపిస్తోంది. దీన్ని కూడా తీసుకురా. చెక్ ఫింగర్ ప్రింట్స్. సార్. నీ అక్కు చెల్లు ఉంటే కూడా ఫోన్ అడిగితే టవర్ పెట్టిస్తావా? కటకటాలకు కర్టన్ వేసి అవకాశం అడుగుతావా? ఏయ్, అందరూ టీ తాగరా పోండి. వెళ్ళండి. ఇందాకేమన్నావు?
నాకే నీతులు చెప్తా. ఇది నా స్టేషన్, నా ఇష్టం. మర్యాదగా అడిగా, చాలా ఎక్కువ చేసావు. మర్డర్ చేసిన దానివి నువ్వేంటే పెద్ద పతివ్రతల ఫోజులు కొడుతున్నావు. సార్ మర్యాదగా మాట్లాడండి. ఇదే మర్యాద కావాలా నీకు? మర్యాద నేనిస్తాను. ఈ రోజు నీకు మర్యాద ఇవ్వకుండా వదిలేదే లేదు. మర్యాద ఎక్కడికి పోతావే? మర్యాద చేయని. మర్యాద ఇస్తా, తీసుకో. ఈ రోజు నిన్ను వదిలేదే లేదు. ఎక్కడికి పోతావే? మర్యాద ఇస్తున్నా, తీసుకో. మర్యాద అడిగావు కదా, ఇస్తాం, తీసుకోవే. ఈరోజు నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నేను మర్యాద చేయాల్సిందే. Shut Vipra! Shut Vipo! Remove your shirt! Sir! I said remove your shirt! Come on! Do what I said. Remove your belt. Sir! Come on! Sir! జనాల్ని రక్షించాల్సిన మనమే తప్పు చేస్తే పోలీస్ అనే పదానికి అర్థమేముందిరా? నీలాంటి వాళ్ళ వల్లే. నీలాంటి వాళ్ళ వల్లే జనం కోసం ప్రాణాలు వదిలిన గొప్ప గొప్ప ఆఫీసర్ల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. అర్థం లేకుండా పోతుంది. అర్థం లేకుండా పోతుంది. ఏదో తాగిన బొత్తులో అసలు డ్యూటీలో తాగడం ఎట్లా? డ్యూటీలో తాగడం ఎట్లా? డ్యూటీలో తాగడం ఎట్లా? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద కైత్యం చేస్తావట్రా? ఇది కేవలం యూనిఫామ్ కాదురా, జనం నమ్మకం, జనం ధైర్యం. నీలాంటి వాడికి ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత లేదు. వీడి తరపున నేను సారీ చెప్తున్నానమ్మా. వీడి వల్ల నీకు జరిగిన అవమానానికి నువ్వు వీణ్ణేం చేయాలనుకుంటే అది చెయ్యమ్మా. నీలాంటి వాడు ఈ డిపార్ట్మెంట్ లో ఉండకూడదు. You're suspended. Out from here. Look down. Good night. సాక్ష్యాలన్నీ నువ్వే మర్డర్ చేశావంటున్నాయి. అట్ ద సేమ్ టైం నీ మౌనం కూడా దానికి బలాన్ని ఇస్తుంది. నో వన్ కెన్ సేవ్. ఆవేశంలో నువ్వు చేసిన తప్పుకి నా మనవరాలు జీవితాంతం శిక్ష అనుభవించాలి కదరా.
అసలు ఒక మనిషిని హత్య చేసేంత కసాయితనం నీకెలా వచ్చిందయ్యా?